మేడం గారు ఏదైతే అమరావతి రాజధాని మీద ఈ రోజుకి కూడా వైసీపీ నాయకులు కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ మాదే గొప్ప మావిగాని అనేది మాదే పెద్ద గొప్ప జనాలు కూడా నానుతా ఉంది. ఈ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి భయపడి పారిపోతుంది, భయపడుతుందని చెప్పి మాట్లాడుతుంది. నిజంగానే ఆయన చెప్పిన మావిగాని అనేది అంత భయం ఉందంటారా గవర్నమెంట్కి? అసలు గవర్నమెంట్ నిన్ను చూసి ఎవరు భయపడుతున్నారు? ఆయన చేస్తున్నారని నువ్వు ఆయన చూసి నువ్వు భయపడి పారిపోతున్నావు, కానీ నిమిషాల మీద నువ్వు వెళ్ళిపోతున్నావు. శాసనసభలో ఉండలేదు, ఎక్కడ ఉండలేదు, నువ్వు పారిపోతున్నావు. అదేమంటే అందరికి మహిళలు నష్టం, మహిళలను బాగు చేసేది మహిళల కోసం ఉండేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమే పుట్టారు. మహిళలు సేవ చేయడానికే వచ్చారు ఆ మహానుభావుడు. నువ్వు వచ్చి మహిళలందరినీ రోడ్డు మీద గంజాయి మానభంగాలు ఎంతమందికి ఎన్ని చేసావో మహిళలకు తెలుసు. నువ్వు ఇప్పుడు నా మహిళలు అంటే సరిపోతుందా? ఇంట్లో ఉన్న నీ అమ్మని నీ చెల్లిని మహిళలు వాళ్ళని ఆదరించు. తల్లిదండ్రి తర్వాత ఎవరైనా తండ్రి ఆ రోజు పార్టీ కోసం నువ్వు చంపేసావు. ఏంటి చిన్నాన్ని చంపేసావు పార్టీలో గెలవాలని. ఆయన చచ్చిపోయి ఎముకలు ఎక్కడున్నాయో తెలవదు, ఆయన ఎనుక్కుంటా ఉంటే నువ్వేమన్నా అందరూ మా నాన్న చచ్చిపోయారని నువ్వు బాధపడుకోకుండాను నాకు పార్టీలు పదవులు ఏంటి ఒకసారి ఓటేస్తే నేను బాగా చూస్తాను దండాలు పెట్టి అందరికీ ముద్దులు పెట్టి అందరికీ చేసావు. ఏం చేసావు? అందరికీ ఏమోనా ఉపయోగం ఇచ్చావా? ఒకసారి శాన్ చేయండి అన్నారు, అందరు ఇచ్చారు. అందరు ఇచ్చినందుకు నువ్వు చేసిన పని ఏముంది? ఏం చేసావు? మహిళలకి ఏమైనా ఉద్ధరించావా? ఏమన్నా చేసావా? ఏదైనా సరే తెలుగుదేశం పార్టీలో మహిళలకి న్యాయం జరుగుతుంది. మహిళలకు లేకపోతే ఉద్యోగాలు లేకపోతే మున్సిపాలిటీ ఉద్యోగాలు పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి గ్యాస్ బండ్లు ఇచ్చారు, 3 గ్యాస్ బండ్లు మహిళల కోసము. ఏంటి గ్యాస్ పొయ్యిలు ఇచ్చింది కూడా మహిళలకి తెలుగుదేశం పార్టీ. డ్వాక్రా పథకాలు పెట్టుకోమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఒక్క తాలిబొట్టు చేయించుకోవాలన్నా, 1 రూపాయి వడ్డీకి తెచ్చుకోవాలన్నా ఎంతో బాధపడేవాళ్ళు ఆ రోజుల్లో. ఈరోజు నిలబడ్డారంటే మహిళలు సంతోషంగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గురించే కదా అందరూ సంతోషపడింది. నువ్వేదో మహిళలను ఉద్ధరిస్తాను అంటే సరిపోతుందా? నువ్వే మహిళలకు ఉద్యోగం ఇచ్చావు? ఏ మహిళలను ఉద్ధరించావు? ఏంటి కండక్టర్లు ఉన్న మహిళలే, ఆటోలు నేర్పింది మహిళలు, స్వేచ్ఛగా బతుకుండని చెప్పింది మహిళలు. ఈరోజు గుండెల మీద చెయ్యలేతుకు బతుకుతున్నారు మహిళలు.